ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని బీసీజేఏసీ జిల్లా కన్వీనర్ భద్రబోయిన సైదులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త, విద్యావేత్త, భారతదేశంలో సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కులు మరియు మహిళా విద్య కోసం పోరాడిన తొలి యోధుడని, మొట్టమొదటిగా మహాత్మా అనే బిరుదు పొందిన తొలి భారతీయుడు జ్యోతిరావు పూలే. సమాజంలో మార్పుకై విద్య అనేది అత్యంత శక్తివంతమైన సాధనమని వారు గట్టిగా నమ్మారని, అంటరానితనం మరియు కుల వ్యవస్థపై పోరాడిన విద్య సరైన మార్గం అని వారు నమ్మి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే చదువు నేర్పి ఆమెను దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనతను వారికే చెందుతని మాట్లాడారు. సత్యశోధ 1873 సంవత్సరంలో స్థాపించి దీని యొక్క ఉద్దేశం కులమత వివక్ష లేకుండా అందరికీ సమానత్వం, స్వేచ్ఛ మరియు ఐక్యమత్వాన్ని అందించడమే దీని యొక్క ఉద్దేశమని చాటి చెప్పి సమాజం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ వారి సేవలను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ జిల్లా నాయకులు బైరోజు మదనాచారి, ముత్యం నాగేంద్రబాబు, కాగితాల కిరణ్ కుమార్, కాకిరేని నాగేంద్రబాబు, కూరాకుల శ్యామ్, జనార్దన్, నాగార్జున, దుర్గాప్రసాద్, శివ, బైరోజీ మదనాచారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక సూర్యాపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీజేఏసీ ఆధ్వర్యంలో వారి యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆనాడే వారు వివక్షకు గురైన సందర్భంగా వారు విద్యను అభ్యసించి ఈ విజ్ఞానం నుండి జ్ఞానంలోకి తేవాలనేటువంటి ఆ బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల వారి యొక్క ఆలోచన చాలా సుదీర్ఘంగా ఉన్నదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారి యొక్క సంఘ సంస్కర్త, అదేవిధంగా ఈ దేశంలో ఉండబడినటువంటి విద్యకు దూరమైనటువంటి స్త్రీజాతిని అంతా కూడా తన భార్యనే తన నుండే ప్రస్థానం మొదలుపెట్టి తన భార్యకు విద్యను అభ్యసించి వారితోటి వారి యొక్క ఏదైతే కలలు కన్నారో ఈ స్త్రీజాతికి విద్యను అందించాలని వారి భార్యనే ముందుండి విద్యా పాఠశాలలు ఏర్పాటు చేసి స్త్రీజాతికి ముఖ్యంగా ఉన్నతమైన స్థానాన్ని అందించాలని వారు చేసినటువంటి సేవలు చాలా విశేషమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి అసెంబ్లీ ముందు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన యొక్క స్ఫూర్తిగా వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ బడుగు బలహీన ప్రజల పట్ల వారి యొక్క ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా సూర్యాపేట బీసీజేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు గురుకులాలు విద్యా వ్యవస్థకై ఏర్పాటు చేసినటువంటి గురుకులాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టి పాఠశాలలు నిర్వహించడం శుభసూచకంగా మేము భావిస్తూ, అదేవిధంగా ఆ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల పట్ల ఎలాంటి మానిటరింగ్లు ఈ ప్రభుత్వం చేపట్టకుండా ఇంకా విద్యార్థులను విద్యకు దూరం చేస్తూ ఉంది. దయచేసి మహాత్ముని పేరు పెట్టినందుకైనా ఈ ప్రభుత్వం అట్టి పాఠశాలపై నిరంతరం పర్యవేక్షణ చేసి నాణ్యమైన విద్యను అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సూర్యాపేట